హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. టాటా నెక్సాన్, అది కూడా డీజిల్. చాలామంది నెక్సాన్ అనగానే 90% అందరూ కూడా 2025లో పెట్రోల్కి వెళ్ళిపోతున్నారు. డీజిల్ అనగానే భయపడుతున్నారు. ఆ డిపిఎఫ్ ఇష్యూస్ కానివ్వండి, మిగతా ఇష్యూస్ అన్నీ కూడా ఉంటాయని. కాకపోతే ఈసారి టాప్ ఎండ్ తీసుకున్నారు, డీజిల్ తీసుకున్నారు. మరి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది టాటా వాళ్ళ నుంచి తెలుసుకుందాం. హాయ్ అండి, ఒక్కసారి పేరు చెప్పరా? నా పేరు నరేంద్ర కుమార్, తోటం సిటీ. ఏం చేస్తుంటారు? నేను బేసిక్గా చార్టెడ్ అకౌంటెంట్. ఓకే. నా సిఏ సెంటర్ వేసేసి ఇప్పుడు హైకోర్టు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను, ట్యాక్స్ స్పెషలిస్ట్. ఓకే. సరే, ఇది ఎప్పుడు పర్చేస్ చేశారు? మే 22 of 2025 అండి. ఓకే, రీసెంట్గానే ఒక 4 months. అవునండి. ఓకే, ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు మీరైతే? అరౌండ్ 5700 kilometers ప్లస్. ఓకే. వేరియంట్ ఏమొస్తుందండి? ఇది ఏఎంటీ ఫియర్లెస్ డీజిల్ టాప్ ఎండ్. టాప్ ఎండ్, ఇంకా కంప్లీట్ టాప్ ఎండ్? కంప్లీట్ టాప్ ఎండ్, ఆటోమేటిక్. ఎంత పడింది ఇది? నాకు 18,25,000 rupees పడింది. ఓకే. ప్లస్ ఐ టేకన్ 22,500 rupees ఎక్స్టెండ్ వారంటీ. ఓకే. ఆ తర్వాత వచ్చేసి నాకు కొన్ని అసెసరీస్ కలిపి అన్నీ కలిపి 19 lakhs. సో సాధారణంగా ఈ టాటా కార్స్లో ఈ సెగ్మెంట్ సైజ్లో 19 lakhs మీరు ఇన్వెస్ట్ చేశారు కదా, ఈజ్ ఇట్ వర్త్ అనిపిస్తుందా మీకైతే? సార్, ఒకటి ఏంటంటే సేఫ్టీ, బిల్డ్ ఇన్ సిచ్యువేషను. సో ఐఎమ్ హైలీ సాటిస్ఫైడ్. అంటే ఈ కార్కి 19 lakhs పెట్టొచ్చు ఈ సెగ్మెంట్? అంటే మళ్ళీ సెగ్మెంట్ మారిపోతుంది. 19 lakhsలో ఇంకో 2 lakhs వేస్తే సెల్టాస్ వచ్చేస్తుంది, క్రీటా వస్తుంది అంటున్నారు. సార్, ఒకటి ఏంటంటే, అండ్ బిఫోర్ దట్ ఐ వాంట్ టు టెల్ యూ అబౌట్ మై సెల్ఫ్. ఓకే. I have experience with the industry experience. I worked with Videocon, Philips, Hyundai, Shell, Tata, many companies పనిచేశాను. ఓకే. అండ్ బికాస్ బేసిక్గా వచ్చేసి నేను మొత్తం సౌత్ ఇండియాలో వచ్చేసి మెనీ కంపెనీస్లో కొన్ని ఈవెన్ ఆడిటర్గా కూడా పనిచేశాను. అండ్ ప్రోడక్ట్స్ గురించి ఎట్లా ఏమని చూశాను. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి బిల్డ్ క్వాలిటీ. ఒకటి ఏంటంటే రగ్గడైజ్ అనే ఒక సిచ్యువేషన్ ఉంటుంది. అండ్ దీనికంటే ముందు వచ్చేసేసి నాకు ఫస్ట్ కార్ వచ్చేసి షెవర్లెట్ బీట్. ఓకే. ఎల్టీ వర్షన్. సెకండ్ వచ్చేసి ఫియట్ గ్రాండ్ పుంటో. ఓకే. బోత్ ద కార్స్ ఐ లవ్డ్ లైక్ ఎనీథింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి నాకు బికాస్ ఇప్పుడు ఫియట్ లేదు కాబట్టి ఐ వాంట్ టు చూస్ అదర్ బ్రాండ్. ఓకే. అండ్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, నేను తీసుకునేటప్పుడు ఇండియన్ బ్రాండా నాన్ ఇండియన్ బ్రాండా? ఒకటి ఏంటంటే వచ్చేసి నౌ బికాస్ ఆఫ్టర్ ప్రోడక్ట్ వచ్చేసి రిలీజ్ అయినాక ఏదో కార్ డిస్కంటిన్యూ అయినా కూడా జనరల్గా అంటే మ్యానుఫ్యాక్చర్ 11 years వచ్చి పార్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నాడు. వేరేస్ నౌ బికాస్ యూ సీన్ దట్ ఫియట్ హస్ బీన్ మూవ్డ్ అవుట్. ఓకే. తర్వాత షెవర్లెట్ మూవ్ అయిపోయింది, జనరల్ మోటార్స్ మూవ్ అయిపోతుంది. సో ద థింగ్ ఏంటంటే, మనం ఏంటంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు ప్రోడక్ట్ వెన్ ఇట్ ఈస్ అవైలబుల్, వై డోంట్ యూ లుక్ ఇన్ టు దట్ Indian product. When it comes to Indian product, I have two options. One is Mahindra. Another is Tata. ఒకటి ఏంటంటే వచ్చేసి బికాస్ పీపుల్ ఆర్ ఎక్స్పాండింగ్ గ్లోబల్లీ. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే ప్రోడక్ట్ వచ్చేసి బికాస్ ఎవరన్నా చూస్తే టాటా అన్నా బిర్లా అన్నా అని మాట్లాడతారు మామూలుగా. సిన్స్ ఐ బోర్న్ ఐఎమ్ సీయింగ్ టాటా, దట్స్ ద రీజన్ ఐ పర్చేస్ ద టాటా. మీరు ఇంకోటి సెల్టోస్, మీరు అడిగిన కోరి సెల్టోస్ ఇవన్నీ అడిగినారు. అండ్ ఐఎమ్ గెటింగ్ ఓల్డ్ బికాజ్ ఈవెన్ నౌ ఐఎమ్ 45+. అండ్ మరి పెద్ద కార్లు తీసుకుంటే బికాస్ ఎందుకంటే సిటీలో వచ్చేసి ఎక్కడైనా తిరగాలన్నా, చేయాలన్నా, తిప్పాలన్నా, అండ్ ఎస్పెషల్లీ ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ గో టు ది గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఆర్ సమ్ అదర్ పార్కింగ్ మాల్స్ ఈజ్ ఎ బిగ్ హజార్డస్ టు మీ. వెరాస్ నాకు అట్ ది సేమ్ టైమ్ ఐ వాంట్ యూజ్ ఫర్ ది లోకల్ యాజ్ వెల్ యాజ్ హైవేస్. ఓకే. సో దట్ ఇస్ ద రీజన్ ఆప్టిమమ్ ఈజ్ బెస్ట్ అని చెప్పేసి నేను ఇదే తీసుకున్నాను. ఈవెన్ రేపు ఫ్యూచర్ కూడా వచ్చేసి ఏదన్నా కూడా వచ్చేసి ఐ వాంట్ సింప్లిసిటీ పెరిగే కొద్దీ బికాజ్ ఐ లవ్ డ్రైవింగ్ కాబట్టి నేను తీసుకున్నాను. సో మీరు ఇంత చెప్పారు కదా, ఇందులో నేను ఒక 3 questions వెతికాను. ముందుగా ఫస్ట్ డీజిల్ తీసుకున్నారు. సో డీజిల్ వచ్చేసి డిపిఎఫ్ ఇష్యూస్ అంటున్నారు. దీంట్లో యాడ్ బ్లూ యాడ్ చేసుకునే ఆప్షన్ లేదు. యాడ్ బ్లూ అనేది లేదు కదండి ఇందులో ఆప్షన్. డీజిల్ పక్కన మనకి బ్లూ కలర్ ట్యాంక్ ఒకటి వస్తుంది. నో డీజిల్లో ఇప్పుడు 2025లో యాడ్ బ్లూ అనేది యాడ్ చేసుకోవాలి, అన్ని కార్స్లో కూడా యాడ్ చేసుకోవాలి కంపల్సరీ. బట్ ఓన్లీ నెక్సాన్లో లేదా ఆప్షన్? దట్ ఆప్షన్ ఐ డోంట్ నో. ఓకే. మహీంద్రాలో కూడా ఉంది. అన్నిట్లో కంపల్సరీగా ఎవ్రీ 10,000 kilometersకి ఒక 10 to 20 liters అనేది సపరేట్గా యాడ్ చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే ఇంజన్ చెక్ లైట్ రావడం, మళ్ళీ డిపిఎఫ్ పార్ట్ మొత్తం చేంజ్ చేయడం. అందుకే 95% మంది కూడా డీజిల్ వెళ్ళడానికి భయపడుతున్నారు.
ఓకే, ఇంకోటి ఏంటంటే నేను పెట్రోల్, డీజిల్, తర్వాత ఎలక్ట్రికల్, సిఎన్జి 4 ఆప్షన్స్ ఉన్నాయండి. అవును. బికాస్ అర్లియర్ వచ్చేసి నేను ఫియట్ గ్రాండ్ పుంటో వాడేవాడిని అండ్ ఇట్ వాజ్ డీజిల్ అండ్ ఐ యూస్ టు గెట్ 20 మై 8 బికాస్ హైవేలో వచ్చేసి ఇఫ్ ఐ గో విత్ 80 to 90 PHP వర్షన్ ఐ డెంట్ గెట్ ఎనీ బికాస్ ఆ ప్రాబ్లం ఎప్పుడు రాలేదు నాకు. సో తర్వాత నాకు పెట్రోల్, డీజిల్, తర్వాత వచ్చేసి ఎలక్ట్రిక్ అనేది ఉంది. జనరల్ ఐ యూస్ టు ట్రావెల్ టు ద హై కోర్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కొన్ని సిచ్యువేషన్ అంటే 630 kilometers అంటే ఉదయం లేసి మరి నైట్ వచ్చేసరికి సెల్ఫ్ డ్రైవింగ్ అండి. నాకు 6 అంటే పెట్రోల్, నాకు ఎలక్ట్రిక్ వచ్చేసి అవుట్ ఆఫ్ ది రేంజ్. అండ్ సెకండ్ థింగ్ ఇది వచ్చేసి బికాస్ ఎలక్ట్రిక్ వచ్చి ఇంకా అప్డేట్ రావాలా సిచ్యువేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెట్రోల్, డీజిల్. సో పెట్రోల్, డీజిల్ వేరియేషన్ వచ్చి మేబీ 1 lakh 1.5 lakh అనేది మేబీ డిఫరెన్స్ అనేది ఉంటుంది. బట్ అట్ ది సేమ్ సో నెక్స్ట్ ఏంటంటే బికాస్ ఐ వాంట్ టు డూ మోర్ డ్రైవింగ్. ఓకే. సో నాకు అట్ ది సేమ్ టైం ఏంటంటే ప్లస్ కాస్ట్ కూడా తక్కువైనా కూడా బికాస్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం. బికాస్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చి పెట్రోల్ వచ్చి ఇథనాల్ మిక్స్ చేస్తుంది, దానివల్ల కొన్ని వేరియస్ అంటే అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఐ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్. నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చేసి ఈ పెట్రోల్ అయినా డీజిల్ అయినా హైడ్రోజన్ కార్స్ వస్తున్నాయి నెక్స్ట్ ఫ్యూచర్లో. నెక్స్ట్ 10 years వచ్చి ఐఎమ్ లుకింగ్ ఫర్ ది లాంగ్ టర్మ్. అండ్ లాంగ్ టర్మ్ వచ్చేసి నెక్స్ట్ ఈవెన్ ఐ హ్యావ్ అ క్లయింట్ ఏం చెప్తానంటే సార్ మీ డీజిల్ కార్ ఉంది, పెట్రోల్ కార్ ఉంది, వాట్ ఎవర్ బి ఐ కెన్ రీప్లేస్ ఇట్ విత్ ఎలక్ట్రిక్ ఇంజిన్, ఐ కెన్ ఏబుల్ టు హెల్ప్ యూ అని చెప్పారు. ఓకే. సో మేబీ నెక్స్ట్ నితిన్ గడ్కరీ చెప్పారు హైడ్రోజన్ కార్స్ కూడా రీప్లేస్ చేయొచ్చు అని చెప్తున్నారు. దట్ ఈస్ ద రీజన్ ఐ పర్చేస్ ఇట్ అండి. ఓకే. అదే ఈ రిలేటెడ్ క్వశ్చన్ ఏంటంటే యాడ్ బ్లూ లేదు ఇందులో ఆప్షన్ నెక్సాన్లో, కానీ డిపిఎఫ్ చెక్ లైట్ అనేది వస్తుంది అంటున్నారు. ఆ చెక్ లైట్ వచ్చిన ప్రతిసారి ఏమవుతుందంటే రీజన్ చేయాల్సి వస్తుంది. రీజనరేషన్ అనేది ఒకటి చేయాలి మనం ఈ కార్కి. ఒక 1/2 hour మనం ఆన్లో పెట్టేసి ఇంజన్ అప్పుడే ఆ చెక్ లైట్ వెళ్తుంది. లేదంటే ఆ పార్ట్ డిపిఎఫ్ పార్ట్ పోతే మాత్రం 1.5 lakhs పడుతుంది. మనకి రీప్లేస్ వారంటీలో ఉన్నంత వరకు చేస్తున్నారు. వారంటీ అయిపోతే మాత్రం ఆ పార్ట్ ఎవ్రీ టైం 1.5 lakhs మన మీద పడుతుంది డీజీ కార్స్లో అని 2025లో అందరూ కూడా డీజిల్ని ఎవరు చూస్ చేసుకోవట్లేదు. సార్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు చెప్పిన బికాస్ ఐ విల్ టేకప్ దిస్ ఇష్యూ ఫర్ దట్. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి దే హ్యావ్ ద R&D డివిజన్స్ అనేది ఉంటుంది. హౌ దే టాటా కెనాట్ ఏబుల్ టు డూ ఇట్, హౌ దే ఆల్టర్నేటివ్స్ అండ్ ఎవ్రీథింగ్ డెఫినెట్లీ ఐ విల్ ఎస్కలేట్ దిస్ ఇష్యూ. అన్ని కంపెనీస్ అన్ని బ్రాండ్స్లో కూడా ఇదే ఇష్యూస్ ఉన్నాయి. సో ఈవెన్ మెర్సిడీస్లో కూడా డీజిల్ తీసుకుంటే ఈ ఇష్యూ ఉంది. ఏదైతే BS6 phase 2 వచ్చినప్పటి నుంచి డీజిల్ పార్టికులేషన్ ఫిల్టర్ అనేది అన్ని డీజిల్స్లో ఇది ఒక ఇష్యూ అనేది స్టార్ట్ అయింది. ఓకే, అదొకటి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకి కంటిన్యూగా సో 18 lakhs బడ్జెట్లో మనకు మీరు ఇండియన్ బ్రాండ్స్ చూస్తున్నారు కాబట్టి మహేంద్ర 3X ఆప్షన్ కూడా వచ్చింది. సో అది ఎందుకు కాదు ఒక రీజన్? సార్ ఒకటి నెంబర్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇంటీరియర్. ఓకే. ఇంటీరియర్ కంప్లీట్లీ వైట్. ఓకే. సో ఆ ఇంటీరియర్ వైట్ వచ్చేసరికి బికాస్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది, దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇష్యూ. నెంబర్ 2 వచ్చేసి బూట్ స్పేస్ అన్నారు, బట్ మేబీ బూట్ స్పేస్ సమ్ ఇష్యూ. ఎగ్జాక్ట్లీ. రెండు వచ్చేసి థై సపోర్ట్ బ్యాక్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో యాక్చువల్లీ ఎందుకంటే నేను వెన్ ఐ ప్లాన్ టు బై ఇదర్ టాటా 3X, ఓకే, ఐ డన్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ అండ్ ఈవెన్ ఆటో కార్ ఇవన్నీ రివ్యూ చేశాను. బట్ వెన్ ఐ విజిట్ దట్ 3Xకి వెళ్ళినప్పుడు థై స్పేస్ వచ్చేసి కొంచెం బ్యాక్ సైడ్ వచ్చేసి దట్ ఈస్ ది ఇష్యూ. సో బికాస్ బేసిక్ థింగ్ వచ్చేసి ఐ వాంట్ టు డ్రైవ్ అంటే బికాస్ బేసిక్ ఫీచర్స్ ఉండాలా. ఇఫ్ బేసిక్ ఫీచర్ ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్, దట్ ఈస్ ద రీజన్. ఓకే. అచ్చా, ఇంకోటి మీ సేఫ్టీ విషయంలో పడి టాటాలో ఈ టాప్ ఎండ్ తీసుకున్న బేస్ మోడల్ తీసుకున్న రస్ట్ ఇష్యూస్ అనేవి చూస్తూ ఉంటామన్నారు. మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేశారా అది? సార్ నాకు ఫస్ట్ ఏంటంటే రస్ట్ ఇష్యూ అనేది ఎక్కడా లేదు. అండ్ వన్ మోర్ థింగ్, నేను PDI వచ్చేసి నేను క్లియర్గా చెప్పాను బికాస్ నేను పేమెంట్ తీసుకున్నంత మాత్రాన మీరు ఓకే ఫస్ట్ ఏంటంటే వితౌట్ మై ఆథరైజేషన్ డు నాట్ కంప్లీట్ PDI. ఓకే. నాకు అన్ని వెరిఫికేషన్ చేసుకొని ఓన్లీ ఇఫ్ యూ సాటిస్ఫై బిల్ ఇట్. Suppose if you bill it, I'm not responsible for that. And I've given return submissions and after PDI only I've taken this back. PDI మీరు బయట నుంచి చేయించుకున్నారా లేదంటే కంపెనీలో చెక్ చేసుకున్నాను? ఓకే. టాటా వాళ్ళే చేశారు, జాస్పర్ టాటా. ఓకే, డన్. అచ్చా, ఇంకోటి డీజిల్ మెయిన్గా మీరు హైవే కోసం మనం తీసుకున్నా అన్నారు. మైలేజ్ కోసమే పర్టికులర్గా మనం తీసుకుంటాం డీజిల్ ఎస్పెషల్లీ. ఒకటి మైలేజ్, తర్వాత ఒకటి ఇథనాల్ 20%, దేర్ వాజ్ అని పెట్రోల్ డీజిల్ అని పెట్రోల్ ఇథనాల్ 20%, నవ్వు 30% రైజ్ చేస్తామని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సిచ్యువేషను.
I don't know because maybe government may be right and అవదే కొన్ని అజంప్షన్స్ ప్రిజంప్షన్స్ ఉన్నాయి. సో వై షుడ్ ఐ నీడ్ టు టేక్ రిస్క్ అని చెప్పేసి అనుకున్నాను. అండ్ అర్లియర్ నాది వెహికల్ డీజిల్ వెహికలే. అండ్ రియలీ థ్యాంక్ఫుల్లీ ఐమ్ టెలింగ్ దట్, బట్ ఫ్రాంక్లీ ఐమ్ టెలింగ్ దట్ ఐ డోంట్ నో మీరు చెప్పిన ఇష్యూ అని చెప్పారు కదా, అన్లెస్ యూ ఇన్ఫార్మ్ దట్ ఐ డోంట్ నో. This definitely, because one more thing, Tata is the global brand now. They're selling even Africa also they extended. I think South Africa and everything. Definitely I need to take up this issue. I will get it done. There's supposed to be opportunities. And one more thing చెప్తున్నాను, నేను డిఫెన్స్ కంపెనీలో పనిచేశానండి. జనరల్గా ఏంటంటే మాకు బికాస్ వీ యూస్ టు ఆ కంపెనీ ఏంటంటే ఆకాశ్ మిలంచర్ పినాకా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. తర్వాత డిఫెన్స్ ఎయిర్ ఫీల్డ్స్ ఉన్నాయి. జనరల్గా ఒక అక్కడ నేను కంపెనీలో పర్టికులర్గా పనిచేశాను కాబట్టి మనకు రెయిన్ టెస్ట్, వాటర్ టెస్ట్, తర్వాత వచ్చేసి వైబ్రేషన్ టెస్ట్, ఇవన్నీ చాలా ఉంటాయి. ఈవెన్ వెన్ ఐ వాజ్ దేర్ ఇన్ బెంగళూరు, రేవా కార్ ఉంది కదా, వాళ్ళు కూడా వచ్చి టెస్ట్ చేసుకునేవాళ్ళు. సో ఐ థింక్ ఇట్ మే నాట్ బీ బిగ్ ప్రాబ్లమ్, బట్ డెఫినెట్లీ ఐ విల్ లుక్ ఇన్ టు దట్ అండ్ దట్ ఈస్ ద రీజన్ ఐ లుక్ ఇంటు దట్. ఓకే, అచ్చా మైలేజ్ మీకు ఆటోమేటిక్ అందులో మీరు తీసుకుంది, సో ఎంత ఇస్తుంది మీకైతే? ఐ విల్ షో యూ వన్ ఇన్ఫర్మేషన్ టు యూ. ఐఆర్ యాప్ అండి. ఓకే. అండ్ ఐఆర్ యాప్లో వచ్చేసేసి ఇక్కడ డ్రైవింగ్ స్కోరు, ట్రిప్స్, ఇవన్నీ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఓకే. ఓకే, యువర్ ట్రిప్స్ ద ప్లాన్. ఓకే, నాట్ ట్రిప్స్, అదర్వైజ్ యూ గో విత్ దిస్ ఆప్షన్ డ్రైవింగ్ స్కోర్. ఓకే. డ్రైవింగ్ స్కోర్ వచ్చేసి ఈరోజు వచ్చేసి ఇట్లుంది, మామూలుగా వీక్లీ చూసుకుంటాం. ఓకే. ఓకే, ఈ వీక్ చూసుకుంటే లాస్ట్ వీక్ చూసుకుంటే ఐ గాట్ ఇట్ 27.9. ఓకే. ఆర్ఎల్స్ వచ్చేసి ఆ వీక్ చూసుకుంటే 15.5. ఆ పైన వీక్ చూసుకుంటే 28.1. ఆర్ఎల్స్ ఇఫ్ యూ గో టు మంత్ వైస్, ఓకే, 27.7. ఓకే, 1981.8 kilometers. ఓకే, డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ 8 to 9.0. అండ్ వన్ మోర్ థింగ్, ఆగస్ట్ వచ్చేసి ఐ గాట్ 25.6. అండ్ ఈవెన్ ఇఫ్ యూ గో ఇన్ టు ద బ్యాక్ 23.8. అండ్ ఇఫ్ యూ గో బ్యాక్ జూన్ మంత్ 18.8. హియర్ ఇఫ్ యూ లుక్ ఇన్ టు దట్ బిఫోర్ ఎఫిషియన్సీ, పర్ఫార్మెన్స్, సేఫ్టీ. ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ 649.24.7 kilometers, 5,806. ఓకే, 5,806. ప్లాన్ ట్రిప్ బి 21.6. 24. సో ఆన్ అండ్ ఆల్ యావరేజ్గా 20 to 25 మధ్యలో మనకి మైలేజ్ అయితే క్లెయిమ్ చేస్తుంది. ఎస్. అండ్ ఈవెన్ సమ్టైమ్స్ ఐఆర్ యాప్ షోడ్ మీ 28 ఆల్సో. అండ్ ఐ వాస్ టోటలీ సర్ప్రైజ్. బట్ నేను ఇదొకటి వచ్చేసి ఈ ప్లాన్ నెంబర్ 1. నెక్స్ట్ డిస్ప్లేలో చూశాను. తర్వాత వచ్చేది 44 liters యొక్క కెపాసిటీ. నేను వచ్చేసి మరి టాప్అప్ చేయను ఇప్పుడు. ఓకే. అండ్ అంటే ఫుల్ ట్యాంక్ చేస్తాను. ఫుల్ ట్యాంక్ టాప్అప్కు చాలా డిఫరెన్స్ ఉంది. అవును. ఓకే, నేను ఫుల్ ట్యాంక్ చేస్తాను, మేబీ 5% డిఫరెన్స్ ఉంటుంది. ఫుల్ ట్యాంక్ నేను చేసుకుంటే నాకు ఈవెన్ వచ్చేసి వెన్ ఐ గో టు ది 6:30, బికాస్ ఇఫ్ ఐ గో హైదరాబాద్ నుంచి విజయవాడ అమరావతి హైకోర్టుకి వెళ్ళేసి నేను తిరిగి వచ్చినా కూడా నాకు 30 to 40% వచ్చేసి ఇంకా డీజిల్ ఉంటుంది. ఓకే. ఇట్ విల్ షో మీ ఐ కెన్ ఏబుల్ టు డ్రైవ్ అగైన్ 900 kilometers, అంటే టోటల్ ఇన్ స్ట్రెచ్ 900 kilometers చూపిస్తుంది. మీరు అడుగుతారు ఎంత ఫాస్ట్ పోతున్నారని అడుగుతారు. మినిమం 80 to 100 స్పీడ్. మనకి ఇది ఆటోమేటిక్ కాబట్టి 80 to 92 kilometers, 80 to 92. ఇప్పుడు 80 పోతే D6 అనేది వస్తుంది. ఓకే. అంటే ఒకవేళ 80 కంటే తక్కువ D5 అని వస్తుంది. సో దానికోసం వచ్చేసి నేను 80 to 92 పోతాను. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, సేఫ్టీ ఆల్సో ఈజ్ వెరీ వెరీ కన్సర్న్. అండ్ ఈవెన్ ఇఫ్ యూ డ్రైవ్ 120 kilometers ఫాస్ట్ అయినా కూడా మేబీ 15 minutes డిఫరెన్స్ అనేది వస్తుంది. బట్ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. పర్సన్ నేను వచ్చేసి జనరల్గా బికాస్ ఐ యూజ్ ఆల్వేస్ క్రూజ్ కంట్రోల్. ఓకే. ఇఫ్ యూ యూజ్ ద క్రూజ్ కంట్రోల్ డెఫినెట్లీ విల్ గెట్ ఇట్. అండ్ దట్ టు ఐఎమ్ యూజింగ్ విత్ 3 options ఉన్నాయండి. ఒకటి ఎకో, తర్వాత వచ్చేసి నార్మల్ అండ్ స్పోర్ట్ ఉంది. సిటీ మోడ్, సారీ, సిటీ మోడ్, ఎకో, సిటీ, స్పోర్ట్. ఐ ఎమ్ ఆల్వేస్ యూజింగ్ సిటీ. అండ్ ఇన్ కేస్ అప్కీల్ ఉంటే నేను స్పోర్ట్ వాడుతున్నాను. బంపర్ టు బంపర్ అంటే మీ దాంట్లో చూడడం వల్ల ఎకో యూజ్ చేయాలని చెప్పి విన్నాను. యాక్చువల్గా అర్లియర్ వచ్చేసి నాకు ఎలా ఉందంటే ఎకో ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఈవెన్
డౌన్ డౌన్వర్డ్స్ ఉన్నాయి అనుకోండి, లైక్ తిరుపతికి కొండ దిగుతాం కదా, అవును అప్పుడు ఎక్కువ అనుకున్నాను యాక్చువల్లీ. ఐ డోంట్ నో దట్, బట్ మీ దాంట్లో లాస్ట్ రివ్యూ టాటాలో చూసినప్పుడు ఓకే ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు దట్. థ్యాంక్ యూ సార్. హెల్ప్ఫుల్ అవుతుంది చాలామందికి అది ఇన్ఫర్మేషన్స్ అనేవి. మీ ఇన్ఫర్మేషన్ కూడా చాలామందికి మళ్ళీ హెల్ప్ఫుల్ అవుతుంటుంది. ఓకే, కమింగ్ టు టాటా అండ్ మహీంద్రాలో మనకి టెక్నాలజీ టాప్ ఎండ్స్ ఎంత వెళ్తుంటే టెక్ ఫ్యూచర్స్ అనేవి ఎంత వస్తున్నాయో అన్ని ఇష్యూస్ అనేవి ఉన్నాయి. లైక్ హ్యాంగ్ అయిపోవడము, డిస్కనెక్ట్ అవ్వడం, ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే అనడం, టచ్ రెస్పాన్స్ అవ్వకపోవడం, కెమెరా సరిగా వర్క్ అవ్వకపోవడం, ఇవన్నిట్లో మీకు ఏమైనా జరిగాయా ఇప్పటివరకు? సార్ ఒకటి ఏంటంటే, నేను కొన్న 15 రోజులకు అండ్ మై వెహికల్ గాట్ టోడ్. ఓకే, అదేంటి అని వచ్చేసి, బికాస్ ఎందుకంటే ఒకసారి అంటే నేను యాదగిరి గుట్టకి వెళ్ళాను. ఓకే, వచ్చేటప్పుడు వచ్చేసి నైట్లో వచ్చేసి అంటే హంసన్ పీట్స్ ఎక్కువ ఉండడం వల్ల, అంటే మన అక్కడ ఏదో తిరుపతి మాది ఒక టెంపుల్ కట్టారు కదా అవును రైట్ సైడ్, స్వర్ణగిరి టెంపుల్. ఆడ వచ్చేసి నాకు వచ్చినాక మధ్యలో ఒకటి ఇంజన్ సిగ్నల్ వచ్చింది. ఓకే, పక్కన ఆపేసాను. ఓకే, ఇమీడియట్గా ఐఆర్ఆర్పిలో గ్రేవెన్స్ రేజ్ చేశాను. ఓకే, అండ్ మేబీ immediately maybe 4 hours delay because outside city and I can able to understand 7 o'clock reach chesinte because they came at 11 o'clock. Okay, they towed my vehicle. Okay, and ఏంటంటే హోస్ పంప్ వచ్చేసి లైట్గా ఏదో కొంచెము డిఫరెంట్, అంటే కొంచెము కనెక్షన్స్ అనేది ఉంటుంది. ఓకే, దానివల్ల వచ్చేసి బట్ ఇట్స్ నాట్ ఎ మేజర్ ప్రాబ్లమ్. ఓకే, అండ్ దే ఫిక్స్ ద కరెక్ట్ ఇష్యూ, దట్ టు వితౌట్ ఎనీ సింగిల్ పెన్నీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. అప్పుడు అనిపించింది నాకు, అయ్యా మనం కొన్నప్పుడు, కొత్తగా వెహికల్ కొన్నప్పుడు ఫస్ట్ ఎక్కడ బయటకు వెళ్ళాలంటే అంటే విత్ ఇన్ రేడియస్లో ఈవెన్ ఆర్టీఏ కూడా కొన్ని కండిషన్స్ పెడుతుంది. ఓకే, అంటే పూర్వకాలంలో మనం చూసేటప్పుడు. సో బికాస్ జనరల్గా ఏంటంటే వాళ్ళు టెస్ట్ రైడ్, క్వాలిటీ అని అష్యూరెన్స్ ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ ఈవెన్ ఇన్ ద లీస్ట్ కేస్ దే మైట్ బి ఫిక్స్ దట్ వన్. అదొకటి తప్ప నాకేం రాలేదు. తర్వాత వచ్చేసి మీరు ఎప్పుడన్నా గట్టిగా అదుర్లు వచ్చేసి ఫాస్ట్గా పోయినప్పుడు, అంటే ఇఫ్ యూ గో 120-150 కిలోమీటర్స్ ట్రక్ అన్నప్పుడు జనరల్గా ఏంటంటే అన్నీ అదురుతాయి. ఓకే, అవును, జనరల్గా ఏంటంటే పార్ట్స్ కూడా కొంచెం లైట్గా వచ్చేసి కొంచెం షింకింగ్ ఏమైనా సిచ్యువేషన్ ఉంటాయి. బట్ నేను ఎందుకంటే వచ్చేసి ఆల్వేస్ ఐ యూస్ టు డ్రైవ్ 80 కిలోమీటర్స్ 90 కిలోమీటర్స్ ఫాస్ట్. సిటీలో వచ్చేసి 30-40 కంటే ఎక్కువ పోను. అండ్ డిపెండింగ్ ఆన్ ద టైం. ఓకే, ఇన్ కేస్ ఈవెన్ అట్ ఎనీ కాస్ట్ ఐ విల్ నాట్ ట్రావెల్ బియాండ్ 50 కిలోమీటర్స్. ఒకవేళ నువ్వు పొరపాటు, అంటే అదొకటి సిచ్యువేషను. సో అందుకని నేను ఐ నెవర్ ఎక్స్పీరియన్స్ ది సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్లో కొంచెం టాటా మీద మళ్ళీ బ్యాడ్ ఇంప్రెషన్ లాగా వచ్చింది అనుకోవచ్చా? అంటే ఏ కంపెనీ కార్ కూడా కొన్న 2 వీక్స్కే మనకి టోయింగ్, అలా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ కానివ్వండి, మేబీ కొంచెం ఏదైతే ఆ ఇష్యూ అన్నారో మీరు, కనెక్షన్ అది పెట్టలేంది. సో అది టాటాలో ఇంకా స్టిల్ మహీంద్రాలో ఇలాంటి ఇష్యూసే ఉండడం వల్ల కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్ రావడం. సార్ ఒక విషయం చెప్తున్నాను, అట్లీస్ట్ ది పీపుల్ ఆర్ గివింగ్, దే ఆర్ అడ్రస్సింగ్. వెన్ ఐ పెయిడ్ 19 lakhs ఆల్ టుగెదర్, దే అడ్రస్సింగ్ ది సిచ్యువేషన్. ఒకటి ఏంటంటే ప్రాబ్లం వచ్చేసి రిజాల్వ్ అయిపోయింది. కొన్ని మాన్యువల్, కొన్ని అంటే టెక్నికల్ ఇష్యూస్ అనేది ఉంటాయి, జార్గాన్స్ అనేది ఉంటాయి. ఆఫ్టర్ దట్ వచ్చేసి ఐ నెవర్ గెట్ ఈవెన్ ఏ సింగిల్ ఇష్యూ. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఫైన్ ఫర్ దట్. ఈవెన్ వచ్చేసి ఐ వాజ్ ఎస్కలేటెడ్ ది ఇష్యూ హౌ ఇట్ ఈస్. యాక్చువల్గా నాకు ఎందుకు వచ్చింది తెలుసు, అది ఇంటర్నల్ అలర్ట్ వచ్చింది. ఓకే, ఉంది. అది ఎందుకు ఇంటర్నల్ అలర్ట్ వచ్చింది? ఇంటర్నల్ బికాస్ ద థింగ్ ఏంటంటే ఐ కెన్ ఏబుల్ టు డ్రైవ్ ద వెహికల్. ఇంజన్ హెడ్ ల్యాంప్ వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ మై డ్యూటీ టు స్టాప్. ఐ స్టాప్డ్ ఇట్. ఐ కెన్ ఏబుల్ టు డ్రైవ్. సపోజ్ ఏమైనా డ్రైవ్ చేసినా అనుకోండి, కార్కి ఏదైనా ప్రాబ్లం అయితే ఇంజన్ సిగ్నల్ వచ్చిన తర్వాత మనం ఇమిడియట్ గా యాక్షన్ ఆపేసాలి, వెహికల్ ఆపేసి పక్కన పెట్టేసేసి ఇమిడియట్ గా వాళ్ళు ఇచ్చారు కదా నెంబరు, ఫోన్ చేశాను. అండ్ ఈవెన్ ఓకే, హ్యాపీ, సాటిస్ఫైడ్. అండ్ కమింగ్ టు హెడ్ లైట్స్, దీనిలో కంప్లీట్ టాప్ అండ్ అన్ని ఎల్ఈడీస్ వస్తాయి, మీకు ప్రొజెక్టర్స్ వస్తాయి. మీరు నైట్ టైం ట్రావెల్ చేస్తుంటారు కదా, సరిపోతుందండి మీకు? అయితే సరిపోతుంది. నేను ఇంకోటి ఫర్ టైమింగ్ ఏంటంటే నేను ఫోగ్ ల్యాంప్స్ కూడా వేసుకొని వెళ్తాను. అదర్ డీజిల్స్తో కంపేర్ చేస్తే టాటా డీజిల్స్ కొంచెం ఇంజన్ నాయిస్ ఎక్కువగా రావడం కానివ్వండి, లేదంటే ఇంకొక మిత్ ఏంటంటే, మిత్ ఆర్ అంటూ ఉంటారు చాలామంది, ఒక 60,000-70,000 కిలోమీటర్స్ తర్వాత టాటా డీజిల్ ఇంజన్స్లో కొంచెం హార్ష్నెస్ సౌండ్ ఎక్కువగా వస్తుంటుంది, ఇంజన్స్ కొంచెం ఓల్డ్ ఇండికా లాగా అనిపిస్తుంటాయి అని అంటారు. సార్ నాకు ఇప్పటి వరకు వచ్చేసి మీరు ఇప్పుడు చూసే 5,800 కిలోమీటర్స్ నేను డ్రైవ్ చేశాను. నాకు ఏంటంటే వచ్చేసి ఫస్ట్ ఏంటంటే నేను సిటీలో వచ్చేసి ఎప్పుడు నేను విండోస్ ఓపెన్ చేయను, ఈవెన్ బయట అయినా కూడా ఎప్పుడు ఓపెన్ చేయను. సో నాకు ఎప్పుడు వచ్చేసి ఐ కెన్ ఏబుల్, బికాస్ నాకు మ్యూజిక్ కూడా వచ్చేసి ఈవెన్ ఫ్లూట్ ఇవన్నీ జనరల్గా ఉంటాయి కదా, అది పెట్టుకుంటాను. ఎక్కువ నాయిస్ లేదు. ఈవెన్ నాకు మ్యూజిక్ లేకుండా వచ్చే జనరల్గా
ఐ ఫీల్ దట్ ఐ ఎంజాయ్ డ్రైవింగ్. ఓకే. ఓకే, అంటే నెలకు ఒకసారి వీడియో డ్రైవింగ్ అంటే చేసినట్లు, అంటే అవును. వీడియో గేమ్ అన్నట్లు ఉంటుంది. ఇంకొకటి 19 lakhs ఇది కదా, సో ఆల్మోస్ట్ 20 lakhs బడ్జెట్ ఉన్న వెహికల్కి అడాస్ అనేది రావట్లేదు. సో ఈజ్ ఇట్ మీకు ఆ ఫ్యూచర్ అనేది మీకు ఇస్తే బాగుండేది, అట్లీస్ట్ లేన్ కీప్ అలాంటి సింపుల్ ఫీచర్స్ యూజ్ సార్ అడాస్ 1, అడాస్ 2, అడాస్ 3, అడాస్ 4, అడాస్ 5 అనే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు అడాస్ 1, అడాస్ 2 అనేది ఉంటుంది. కంప్లీట్లీ వచ్చేసి విషయం ఏంటంటే, నా ఫ్రెండ్ ఏం చెప్పాడంటే, నువ్వు మాన్యువల్ తీసుకో, ఆటోమేటిక్ వద్దు అని చెప్పాడు. బట్ ఎవ్రీథింగ్ ఇఫ్ యూ డిపెండ్ ఆన్ ది అడాస్, ఇవన్నీ సిచ్యువేషన్స్ వెళ్ళిపోతున్నావు అనుకో. వెన్ అడాస్ వచ్చేసి 80 kilometers 90 kilometers, బికాస్ ఇండియన్ రోడ్స్ వచ్చేసి మేబీ ఫర్ టైమింగ్ వచ్చి 80 kilometers, మహా అప్పుడు 100 kilometers అని చూపిస్తాం. అంతకంటే వచ్చేసి ఇట్ ఈస్ నాట్ సజెస్టబుల్ అండ్ ఇట్ ఈస్ నాట్ సేఫ్. ఈవెన్ ఇఫ్ యూ గో 100 kilometers, 120 kilometers, 150 kilometers, ద డిఫరెన్స్ ఆఫ్ 1 kilometers మేబీ, బికాస్ ఎందుకంటే 15 minutes డిఫరెన్స్ 100 kilometers. అవును, అంతే. సో యూ నీడ్ టు ప్రయారిటైజ్ యువర్ స్కెడ్యూల్. అడాస్ వచ్చేసి నాకు 360 కెమెరాస్ వచ్చింది. ఐఎమ్ ఎంజాయింగ్ విత్ 360 కెమెరాస్. సంథింగ్ ప్లస్ ఆర్ మైనస్ సంథింగ్ వీ నీడ్ టు డూ. అదే అంటే నా క్వశ్చన్ ఏంటంటే, అది యూజ్ చేయకపోయినా మనం ఆఫ్ చేసుకున్న ఆప్షన్ ఉంటుంది టచ్లో, మనకి అడాస్ ఫంక్షన్స్ అన్నీ ఆఫ్ చేసుకోవచ్చు. బట్ 19 lakhs బడ్జెట్లో మహేంద్ర ఇస్తుంది, సోనెట్ ఇస్తుంది ఆ లెవెల్ 1, బట్ నెక్సాన్లో రావట్లేదు. బట్ మిస్ అయినట్టుగా జస్ట్ అది. నాకు అడాస్ అనేది ఫస్ట్ నా డ్రైవింగ్ మీద నేను నమ్ముకుంటున్నాను. ఓకే. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే, అడాస్ సిచ్యువేషన్ ఉంటే దానికి అడాస్కి వచ్చేసి కొన్నిసార్లు ఏదైనా లేని దానికి మేబీ నెగిటివ్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవునండి. ఆ నెగిటివ్స్ ఏంటంటే వచ్చేసి ఆటోమేటిక్గా ఇది అవతల వాళ్ళు ఏమనుకుంటే అబ్జర్వ్ కంటే స్టాప్ అయిపోతుంది. అండ్ టెక్నాలజీ వచ్చేసి టెక్నాలజీ ప్లస్ హ్యూమన్ ఇంటర్వెన్షన్. అండ్ టెక్నాలజీ కెన్ నాట్ ఓవర్రైడ్ హ్యూమన్ ఇంటర్వెన్షన్. హ్యూమన్ ఇంటర్వెన్షన్ హ్యాస్ టు ఆల్వేస్ సుపీరియర్ దాన్ని టెక్నాలజీ అనేది ఉండాలి. సో ఇంకొకటి, గ్రౌండ్ క్లియరెన్స్ ఇప్పటివరకు మీకు అయితే ఏమి ఇష్యూస్ అయితే లేదండి. ఎందుకంటే ఫుడ్ స్టెప్ యాడ్ చేశారు, అది యాడ్ చేసిన తర్వాత మీకు ఏమైనా ఇష్యూ వచ్చిందా, లేదంటే ఫుడ్ స్టెప్ లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని యాడ్ చేసుకున్నారు? యాక్చువల్గా ఫుడ్ స్టెప్ని ఎందుకు చేశానంటే, సిటీలో వచ్చేసి అవతల వాళ్ళు వచ్చేసి ఎట్లా అంటే ఎట్లా డ్రైవ్ చేస్తుంటారు సేఫ్టీ కోసం అని. సో అది సేమ్ టైం ఏంటంటే వచ్చేసి నా ఫుడ్ స్టెప్ ఏంటంటే వచ్చేసి, ఒకటి పెద్దవాళ్ళకు, నెంబర్ 2 వచ్చేసి సైడ్ ప్రొటెక్షన్, నెంబర్ 3 పైకి క్లీన్ చేయడానికి. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకు కింది నుంచి ఒకవేళ వర్షం నీళ్ళు వచ్చినప్పుడు ఇట్లా పడకుండా ఇంతవరకు కొంచెం పనికొస్తుందనే ఉద్దేశంతో ఈ 4 ఆప్షన్స్ నేను తీసుకున్నాను. ఓకే ఓకే ఓకే, ప్రాక్టికల్. సో కమింగ్ టు ఇంకొకటి, నేను అడిగే క్వశ్చన్కి, ఇప్పటివరకు టచ్లో ఏమన్నా టెక్నికల్ ఇష్యూస్, హ్యాంగ్ అవ్వడం, వైర్లెస్ డిస్కనెక్ట్ అయిపోవడం, నో ఇష్యూస్? అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇంకో సెకండ్ ఇష్యూ వచ్చేసి నాకు వెబ్ ఇది డాష్ క్యామ్ ప్రాబ్లం వచ్చింది. ఓకే. అండ్ ఇమీడియట్గా నేను ఫోన్ చేశాను. అది డీలర్ నుంచి కొన్నాను. ఓకే. ఇమీడియట్గా వాళ్ళు వచ్చేసి రీప్లేస్ చేశారు. ఓకే, కంప్లీట్ యూనిట్ రీప్లేస్ చేశారు. అంటే టాప్ ఎండ్ వాళ్ళకి ఎక్కువగా కొంచెం రెస్పాన్స్ కానివ్వండి, రెస్పెక్ట్ అనేది ఎక్కువ ఇస్తూ అంటారా? లేదండి, యాక్చువల్గా ఏంటంటే వచ్చేసి ఆ బటన్ అప్పుడు వచ్చి కొంచెం ఉండింది సిచ్యువేషన్. ఓకే. అచ్చా, ఏసీ కూలింగ్ అయితే బాగా వస్తుంది మీకైతే? ఏసీ కూలింగ్ వచ్చేసి బాగుంది. నాకు ఇంకొక క్వశ్చన్కి ఆన్సర్ కావాలి సార్. మీరు ఈ టాటాలో కూడా వర్క్ చేశారు, ఇంకా ఎన్నో కంపెనీస్లో, బ్రాండ్స్లో వర్క్ చేశారు. బట్ ఎందుకు ఈ ప్యానల్ గ్యాప్స్ ఎందుకు టాటా సెట్ చేసుకోలేకపోతుంది? ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా ఉంటుంది. ప్రతి టాటా కార్లో కూడా ఇక్కడ సైడ్ ఎక్కువగా ఉంటుంది, అట్ ద సేమ్ సైడ్ తక్కువగా ఉంటుంది. సార్ రోబోటిక్ అనేది మామూలుగా ఏంటంటే, నేను హుండా కంపెనీలో పనిచేస్తాను, హుండా మోటార్స్ ఇండియా లిమిటెడ్. ఇక్కడ బికాస్ అక్కడ ఉన్నాయి, అక్కడ లేదు, నేను అబ్జర్వ్ చేయలేదు. నా ఫస్ట్ నా క్రష్ కార్ ఏంటంటే తెలుసా, గెట్స్. ఓకే. ఇక్కడ రోబోటిక్స్ అని వచ్చేసి ఆటోమేటిక్గా జరుగుతుంటాయి. మామూలుగా రోబోటిక్స్ వస్తున్నాయి. ఆ సిచ్యువేషన్స్ అన్ని ప్రతి దాంట్లో ఉన్నాయి. ఈవెన్ ఐ థింక్ మీకు BMW లేవనుకుంటారా? అంటే మారుతిలో కూడా ఈ ప్యానల్ గ్యాప్స్ ఇంతగానం అయితే రావు మనకు. ప్యానల్ గ్యాప్స్ ఉన్నాయి, ఎక్కడైనా కొన్ని ప్యానల్ గ్యాప్స్ అనేది ఉంటాయి. మేబీ ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ ది BMW, ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ ది, అంటే మేబీ రోబోటిక్ ఉంది, బికాస్ సమ్ టైమ్స్ వీ నీడ్ టు అడ్మిట్ ఇట్, బికాస్ ఇట్స్ నాట్ ఎ మేజర్ ప్రాబ్లమ్ టు యూ. అండ్ when something is 80% is good, 90% accept at least 80% and go ahead. ఓకే, చలో ఇంకొకటి ఫైనల్ క్వశ్చన్. మహేంద్ర మీరు ఇండియన్ బ్రాండ్స్లో 3XOలో మనకి బేస్ వేరియంట్ నుంచే 4 డిస్క్ బ్రేక్స్ అనేవి ఇస్తున్నారు. బ్రేకింగ్ బాగుంది. దీంట్లో ఇంకా టాప్ ఎండ్లో 2 బ్రేక్స్ ఉన్నాయి. మరి బ్రేకింగ్ సరిపోతుందా మీకు? సార్ 80 kilometers ఫాస్ట్ పోతున్నా సార్. ఓకే, 85 kilometers సార్. బట్ అయినా కూడా బ్రేకింగ్ అయితే మీకు సఫిషియెంట్? దట్ ఇస్ ఎనీ ప్రాబ్లం. ఫైనల్గా అయితే ఈ అన్నిటికీ మీరు ఆన్సర్స్ ఉన్నాయి. బట్ టాటా ఆఫ్టర్ సేల్స్ కూడా బాగున్నాయి. వాళ్ళ సర్వీస్ విషయంకి వచ్చే వరకు అందరూ కంప్లైంట్స్ అనేది ఇస్తున్నారు.
సో దీన్ని మీరు ఎలా ఫేస్ చేయబోతున్నారు, మీకు ఎలా సర్వీస్ అయ్యింది ఇప్పుడు ఎక్స్పీరియన్స్ టాటా నుంచి? సో నాకు ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ సర్వీసెస్ అనేది నేను తీసుకున్నాను. ఓకే. అంటే ఫస్ట్ ఏంటంటే వచ్చి ఫస్ట్ బిఫోర్ దట్ వచ్చి నేను రబ్బర్ కోటింగ్ చేయించుకున్నాను. ఓకే. ఇమీడియట్గా ద మూమెంట్ బికాస్ వర్షాకాలం వస్తుంది కాబట్టి కార్ కొన్న వెంటనే సర్వీస్ సెంటర్కి వెళ్ళేసి నేను రబ్బర్ కోటింగ్ చేయించుకున్నాను. ఓకే. అది జాస్పర్. ఓకే. తర్వాత వచ్చేసి నేను సెలెక్ట్కి వెళ్ళాను. ఓకే. సెలెక్ట్కి వెళ్ళేసి నా రిక్వైర్మెంట్ వచ్చి నేను ముందే చేసుకున్నప్పుడు నాకు సేల్స్ ఎగ్జిక్యూటివ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఫిక్స్ చేసుకున్నాను. ఓకే. ఐ విల్ కమ్ టు యూ బికాస్ జనరల్లీ దే విల్ గెట్ మోర్ రెవెన్యూ ఓన్లీ విత్ రెఫరెన్స్ సర్వీసెస్, నాట్ ఫర్ సేల్స్. అవును అవును. నేను ఎప్పుడు మీ దగ్గర రావాలనుకుంటున్నాను, యూ టేక్ కేర్ ఆఫ్ మీ అని చెప్పాను. అండ్ ఆల్వేస్ బికాస్ సర్వీస్ ఇంజనీరింగ్ ఫస్ట్ నుంచి నేను ఫిక్స్ చేసుకున్నాను. చలో ఫైనలీ సార్, ఇది ఆన్ రోడ్ ప్రైస్ తోటి మీరు డౌన్ పేమెంట్ ఈఎంఐ ఒకసారి షేర్ చేసుకోండి, టాప్ అండ్ వేరియంట్ కాబట్టి. సార్ నాది మొత్తం అంతా అసెసరీస్ కలిపి చేయించాను. నేను అసెసరీస్ కూడా ఇన్సూరెన్స్లో ఇంక్లూడ్ చేశాను, ఇంక్లూడింగ్ ఎక్స్టెండ్ వారంటీ ఆల్ టుగెదర్. సో 19 లక్షలకు వచ్చేసి 10 లక్షలు వచ్చేసి క్యాష్, అదే మామూలుగా డౌన్ పేమెంట్. 9 lakhs వచ్చేసి ఇంట్రెస్ట్ విత్ స్కెడ్యూల్ బ్యాంక్స్. ఐ గాన్ ఓన్లీ విత్ స్కెడ్యూల్ బ్యాంక్స్. ఓకే. ఎందుకంటే స్కెడ్యూల్ బ్యాంక్స్ ఎందుకు వెళ్ళినా అంటే నీకు ఆటోమేటిక్గా రెపో రేటు ఇవన్నీ ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చి అప్డేట్ చేస్తారు. అండ్ నాకు ఫస్ట్లో వచ్చి 8.5 ఉండింది ఇంట్రెస్ట్ రేటు. 7.8. ఓకే. అంటే ఈ స్కెడ్యూల్ బ్యాంక్స్లో నుంచి తీసుకోవడం వల్ల అది ఒక బెనిఫిట్స్ ఉంటుంది. అంటే ఆటోమేటిక్గా వచ్చేసి రెపో రేట్లు మామూలుగా జరుగుతుంటాయి. ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అంటే ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ జనరల్గా. ఓకే. బట్ యూ నీడ్ టు అప్లై సపరేట్లీ ఫర్ దాట్. ఇది ఐ టేకెన్ ఫ్రమ్ ఇండియన్ బ్యాంక్. ఓకే. అంటే ఆ మూమెంట్లో వచ్చేసి కొనేటప్పుడు వచ్చేసి నాకు విషయం ఏంటంటే ఏ బ్యాంక్లో రేట్లు ఎట్లున్నాయి, తర్వాత వచ్చేసి నెంబర్ 2 ఏంటంటే ఈవెన్ అర్లీ పేమెంట్ షుడ్ నాట్ చార్జ్ ఎ కాస్ట్ టు యూ అండ్ నీకు ఆప్టిమమ్. ఓకే. దట్స్ ద రీజన్. అప్పుడు వచ్చేసి నాకు ఇండియన్ బ్యాంక్ అనేది వచ్చి తక్కువ అనిపించిందండి. అండ్ ఐ షో యూ ప్రూఫ్ ఆల్సో. అండ్ ఐ పేయింగ్ 13,862 rupees మంత్లీ ఈఎంఐ. ఓకే. సో ఇది రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటాను. అండ్ ఇలాగే మీరు కూడా మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బై తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేసిన అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా హైదరాబాద్లో నేను మీ వరకు వచ్చి ఇలాగే రివ్యూ అనేది తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. ఈ నెక్స్ట్ వీడియో డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసే వాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోవద్దు.